హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియో పండగ రోజు ముందు తీసిన వీడియో అండి. బూరెలు వండుదాములని బూరెలకి బియ్యం నానబోసాను. బియ్యం అంతకు ముందు రోజు మధ్యాహ్నం నానబోసానండి. బూరెలకైనా సరే బియ్యం కనీసం ఒక రోజల్లా నానాలండి. అప్పుడే పిండి అనేది మెత్తగా బాగుండిద్ది. అరిసెలకైతే కనీసం 2 రోజులైనా నానాలి. బూరెలు కాబట్టి ఒక రోజు నానితే సరిపోయిద్ది. ఇదిగోండి, బియ్యాన్ని మొత్తం నీట్గా కడగాలి. 2-3 సార్లు కడగాలండి. అప్పుడే బియ్యం వాసన లేకుండా ఉంటాయి. కడిగి ఇదిగోండి వడగడుతున్నాను. బియ్యం నానబోసేటప్పుడే ముందే కడిగి పెట్టుకోవాలి. తర్వాత మిల్లుకేసేటప్పుడు మళ్ళీ 1కి 2 సార్లు కడిగి నీరంతా పోయేలాగా ఈ విధంగా వడగట్టుకోండి. మన ఇంట్లో వడగట్టే గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలో బియ్యం వేసి నీళ్ళన్నీ ఇనికిపోయేదాకా ఉంచాలండి. నీళ్ళు మొత్తం పోవాలి, పోయేదాకా ఇలాగనే గిన్నెలో ఉంచాలి కాసేపు. నేనైతే కేజీ బియ్యం నానబోసానండి. కేజీ బియ్యం పిండి మనం కొలతల ప్రకారం చేసుకోవాలంటే ఇంకొంచెం బియ్యం ఎగస్ట్రానే పోసుకోవాలి. పిండి అనేది ఒక్కోసారి తక్కువ రావచ్చు, ఒక్కోసారి ఎక్కువ రావచ్చు. ఒక్కొక్క మిల్లులో ఒక్కొక్కసారి నూక అనేది ఎక్కువగా వచ్చిద్దండి. అంత మెత్తగా వేయరు. కొంతమంది అయితే బాగా మెత్తగానే వేస్తారు. అందుకని కనీసం ఒక అరసోల, ఒక అరషోడైనా సరే పెచ్చు నానబోసుకోవాలి. ఈగొండి నీళ్ళన్నీ వడగట్టిన తర్వాత ఈ విధంగా కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టకూడదండి. ఎండలో ఆరబెట్టకూడదు, ఎక్కువసేపు ఆరబెట్టకూడదు. ఏదో కొంచెం లైట్గా నీళ్ళు అనేవి వచ్చేదాకా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా ఆరబెట్టుకుంటే చాలు. మిల్లులో వేసుకోవడానికి పిండి అనేది కొంచెం ఈజీగా ఉండిద్ది. నీళ్ళు లేకుండా ఉంటే పిండి బాగా మెత్తగా వచ్చిద్ది. నీళ్ళతో పంపించామనుకోండి మిల్లుకి చుట్టకొచ్చిద్దంట. మిల్లు వాళ్ళు సరిగ్గా పిండి వేయరు. ఆరబోసి మళ్ళీ మనం అదే క్లాత్తో ఒక ఉండలాగా చుట్టి ఒక టిఫినీలో కానీ డబ్బాలో కానీ పెట్టి పంపించాలండి. అంతేగాని బియ్యం విడిగా పోసి పంపించకూడదు. ఇంక ఇదిగోండి పిండి వేపించుకొచ్చిన వెంటనే జల్లెడ పడుతున్నాను. వెంటనే చేయాలండి. మనం పిండి అనేది ఆరిపోకూడదు, తడిగానే ఉండాలి. పిండి వేయించుకొని తీసుకొచ్చేటప్పటికే మనం బెల్లం నలగొట్టుకోవటం ఆ పనులన్నీ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. ఇదిగోండి పిండి మొత్తం జల్లెడ పట్టాను. మనం ఎంత మిల్లుకి వేయించుకొచ్చుకున్నా సరే పిండి మాత్రం తప్పనిసరిగా జల్లెడ పట్టుకోవాలండి. కొంచెం నూక అనేది వచ్చిద్ది. నాకైతే కొంచెం తక్కువ నూకే వచ్చిందండి. పిండిని ఇలా అదిం పట్టుకొని ఇదిగోండి ఒక క్లాత్ వేసి ఉంచాలి. పిండి ఆరిపోకుండా ఉండిద్ది. బెల్లం ఇదిగోండి ఇప్పుడు కరగబెడుతున్నాను. ఈ కరిగిన బెల్లాన్ని వడగట్టుకోవాలి. బెల్లంలో కొంచెం వాటర్ పోసి మనం కరగబెట్టుకోవాలండి. నేను కేజీ బియ్యానికి 650 గ్రాముల బెల్లం తీసుకున్నాను. ఈ క్వాంటిటీ అయితే మాత్రం బూరెలకి పర్ఫెక్ట్గా సరిపోయిద్దండి. బెల్లం ఇలా బాగా కరిగిన తర్వాత వడగట్టుకోవాలి. ఎక్కువసేపు ఉంచామనుకోండి పాకం వచ్చేసిద్ది. అందుకని బెల్లం కరిగిన వెంటనే ఇదిగోండి మనం బూరెలు ఏ గిన్నెలో చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి పాకాన్ని వడగట్టుకోవాలి. బెల్లంలో రాళ్ళు నలకలు అవి వస్తాయండి. అవి అంతే మనం వడగట్టుకోకుండా పోసామనుకోండి బూరెలు తినేటప్పుడు ఇసుక ఇసుక రాళ్ళు రాళ్ళుగా ఉంటాయి. అందుకని ఈ విధంగా వడగట్టుకున్నామనుకోండి ఏమన్నా మట్టి రాళ్ళు పీసులు ఏమన్నా ఉంటే ఇంకా అవి వడగంటలోకి వెళ్ళిపోతాయి. వడగట్టిన తర్వాత ఇదిగోండి ఇంకా మనం పాకం రెడీ చేసుకుందాం. పాకం త్వరగానే వచ్చిద్దండి. అరిసెల పాకం అయితే లేట్ అయ్యిద్ది, కానీ బూరెలకు మాత్రం పాకం త్వరగా వచ్చిద్ది. అందుకని గ్యాసు హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. పాకం వస్తుందా రాలేదా అని మనం 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక స్టీల్ ప్లేట్లో కొన్ని వాటర్ వేసుకొని ఇదిగోండి పాకం వచ్చిందా లేదా చూసుకోండి. పాకం అనేది మనం తీయటానికి ఇలా వస్తే చాలండి. ఇప్పుడు పాకం వచ్చినట్టే. పాకం మాత్రం ఉండ కాకూడదు. మనం ఇలా తీస్తుంటే మన చేతికి వస్తే ఇంకా పాకం వచ్చినట్టేనండి. ఉండ పాకం వచ్చిందంటే అది ముదురు పాకం, అరిసెల పాకం. అలా ఉంచామనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చిద్ది. అందుకని ఇదిగోండి ఇలా పాకం వస్తే చాలండి. ఇదే పర్ఫెక్ట్ పాకం. పాకం పర్ఫెక్ట్గా కుదిరిందనుకోండి బూరెలు మాత్రం సూపర్గా వస్తాయండి. ఆయిల్ పీల్చకుండా బాగా పొంగుతా. కొబ్బరి బూరెలు చేయాలనుకున్న వాళ్ళు ఈ పాకం వచ్చిన తర్వాత ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని ఒక 5 నిమిషాలు కానీ 2 నిమిషాలు కానీ ఉడకనివ్వండి, సరిపోయిద్ది. నేనైతే ఎటువంటి కొబ్బరి వేయలేదండి. పాకంలో మాత్రం నెయ్యి వేశాను. నెయ్యి పేరుకున్న నెయ్యి పాకం వేడిగా ఉంటుంది కదండి, ఇందులో వేస్తే కరిగిపోయిద్దిలని వేశాను. నెయ్యి మొత్తం కరిగిపోయింది చూడండి. ఇప్పుడు పాకం అనేది అడుగున అంటుకోకుండా ఉండిద్ది. నెయ్యి వేసుకుంటే బూరెలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి.
ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకొని ఈ పిండి మొత్తం పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం పిండే కాబట్టి ఎవరు హెల్ప్ లేకుండా ఒక్కళ్ళమే చేసుకోవచ్చండి. ఎవరన్నా ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటే పని అనేది త్వరగా అయిపోయింది. ఈ విధంగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పిండి కూడా మరీ గట్టిగా లేకుండా మరీ లూజుగా లేకుండా బాగా మనకి బూర చేయటానికి వీలుగా ఉండేటట్టు కలుపుకోవాలనుకోండి. బాగా లూజ్ అయిందనుకోండి బూర అనేది చేయటానికి రాదు. కొంచెం గట్టి అయిందనుకోండి బూరెలు లోపల పిండి పిండిగా ఉంటాయి. అందుకని పిండి కూడా పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసి కలుపుకోవాలి. బూరెలు మంచి ఫ్లేవర్గా మంచి సువాసనగా ఉండాలంటే ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి. బూరెలు అనేవి మంచి టేస్ట్గా మంచి సువాసనగా ఉంటాయి. పిండిని ఇదిగోండి మనకి ఇలా బూర చేయటానికి వచ్చేటట్టు వీలుగా ఉండేటట్టు కలుపుకోవాలండి. మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. బూరెను కూడా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. బూరెలు అనేవి కొంచెం మందంగానే చేసుకోవాలండి. బాగా పొంగాలంటే బూరెలో కొంచెం మందంగానే ఉండాలి. ఇదిగో చూడండి బూరెలు అనేవి పర్ఫెక్ట్గా ఎలా పొంగినాయో. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి సిమ్లోకి మార్చుకుంటా ఒక్కళ్ళే బూరెలు చేసుకోవచ్చండి. ఇదిగోండి బూరెలు చూడండి పర్ఫెక్ట్గా ఎర్రగా ఎంత బాగా కాలినాయో. బూరెలు అనేవి ఎర్రగా బాగా కాలాలండి. అప్పుడే లోపల పిండి అనేది పచ్చిగా లేకుండా ఉంటాయి. బూరెలు తెల్ల బాండీలు ఉంటాయి చూడండి, కొన్ని మందంగా ఉంటాయి. అలాంటి బాండీలు కానీ లేదనుకోండి ఉక్కు బాండీలు ఉంటాయి, అరసలు చేస్తారు ఎక్కువగా. ఆ బాండీల్లో కానీ చేస్తే బూరెలు మాత్రం ఇంకా బాగా వస్తాయండి. లోపల పిండి అనేది లేకుండా బాగా పర్ఫెక్ట్గా ఉడికి బూరెలు మాత్రం సూపర్గా ఉంటాయి. బూరెలన్నీ ఇదిగోండి మంచి కలర్గా అన్నీ పొంగినాయండి. కేజీ బియ్యానికి అదిగోండి అన్ని బూరెలు వచ్చినాయి నాకు. చాలండి, మరీ ఎక్కువ చేసినా కూడా పిల్లలు తినరు. 1-2 రోజులు తింటారు, తర్వాత వద్దంటారు. అందుకని ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం ఇలా చేసుకోవచ్చు. కావాలంటే మిక్సీలో వేసుకొని అయినా చేసుకోవచ్చండి. తొలి ఏకాదశి పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు బూరెలు చేసుకుంటారండి. మా ఊర్లో అందరూ ఈ పండగకి తప్పనిసరిగా బూరెలు వండుకుంటారు. బూరెలు పేలపిండి అనేది మాత్రం తప్పనిసరిగా చేసుకుంటారు. ఈ వీడియో పండగ రోజు ఉదయం పూట వీడియో అండి. నైటే గచ్చంతా ఊడ్చి కడిగాను. ముగ్గు మాత్రం వేయలేదండి, వర్షం వచ్చిద్దేమోనని ముగ్గు వేయకుండా ఉదయం లేచిన తర్వాత కొన్ని నీళ్లు చల్లి ఇప్పుడు ముగ్గు వేసుకుంటున్నాను. గడపలకి మెట్లుకి అన్నిటికీ పసుపు రాసి బొట్లు పెట్టి ఇంక ఇదిగోండి ముగ్గు వేశాను. ఈరోజైతే మెలిక ముగ్గు వేశానండి. మెలికల ముగ్గులు ట్రై చేద్దాం ఎలా ఉంటాయో అని ఈసారి మెలికల ముగ్గు వేస్తున్నాను. ఎప్పుడూ డిజైన్సే వేస్తాను, ఈసారి కొత్తగా కొంచెం మెలికల ముగ్గు ట్రై చేశాను. పర్వాలేదులేండి, ఒక రకంగా వచ్చింది. ఇప్పుడే ఫస్ట్ టైం నేను మెలికల ముగ్గు వేయటం. ఎప్పుడూ డిజైన్సే వేస్తుంటాను, మెలికల ముగ్గు చాలా తక్కువ. మెలికల ముగ్గు చూడటానికి కష్టంగా ఉంటే వామ్మో ఇన్ని మెలికలు ఎక్కడ వేస్తాం అనుకుంటాం కానీ మనకు ముగ్గు వస్తే మాత్రం వేయటానికి చాలా ఈజీగా ఉంటుందండి. త్వరగా ముగ్గు అయిపోయిద్ది. ముగ్గు చూడటానికి పెద్దదానిలాగా ఉంటుంది. 5 గంటలకి నిద్ర లేచానండి. నిద్ర లేచి ముగ్గేసేటప్పటికి 5:30 అయింది. ఇంకా నైటే గచ్చదంతా కడిగాను కాబట్టి ఒక అరగంటలో అయిపోయింది. లేదనుకోండి ఇంకా చాలా లేట్ అయ్యేది. ఇంకా 4 గంటలకల్లా నిద్ర లేద్దామంటే వీడియో తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. చీకటిగా ఉంటే వీడియో కనిపించదు కదా అని కొంచెం లేటుగానే నిద్ర లేచాను. ముగ్గు మొత్తం ఇదిగోండి కలర్స్ పసుపు ఉంటుంది కదా, కలర్స్ పసుపు కుంకుమ వేస్తున్నాను. తెల్లగా ముగ్గు వేసుకొని ముగ్గులో ఇలా పసుపు కుంకుమ వేసుకుంటే చూడటానికి భలే అందంగా ఉంటుంది కదండి. నాకైతే భలే ఇష్టం అండి. ఇదిగోండి సింపుల్గా ఈరోజైతే ఈ విధంగా మెలికల ముగ్గు వేశానండి. మెలికల ముగ్గు వేసి ఇంటి ముందు చిన్న డిజైన్ అదిగోండి అలా మెలిక డిజైన్ ఒకటి వేశాను. ఇంకా మెట్లుకి పసుపులు రాసి ఇదిగోండి ఈ విధంగా బొట్లు పెట్టుకున్నాను. కుంకుమ బొట్లు ముగ్గు బొట్లు 2 పెడతాను. పిండి అయితే పెట్టనండి, ముగ్గు బొట్లే పెడతాను. అంటే బయట మెట్లే కదా, దేవుడికి కాదు కదా, అందుకని ముగ్గుతోనే పూజిస్తానండి. ఇంక ఇక్కడ మెట్లన్నీ పూజించిన తర్వాత బయట వరండాలో కూడా ఇక్కడ కూడా పసుపు రాసి బొట్లు పెడతాను. ఇంతవరకే పూజిస్తానండి. ఈరోజు పండగ కదండి, పిల్లలకి స్కూల్ లేదు. మన పండగే కాదంటండి, ముస్లిమ్స్ పండగ కూడా అంట. ఈ పండగ అయితే పిల్లలకు మాత్రం సెలవు ఇవ్వరండి. ఇంకా ముస్లిమ్స్ పండగ కదా అందుకని సెలవు ఇచ్చినట్టున్నారు. పిల్లలకి బాక్స్లో హడావుడి లేదు కదండి, ఇంకా అందుకని ఇంట్లో పాచి పని వాటికి చేసి స్నానం చేసి ఇంకా ఉదయాన్నే పూజ చేస్తున్నాను. నిన్న పూలు గులాబీ పూలు తెప్పించానండి, తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టి ఇంక ఇదిగోండి ఈరోజు పూజకు వాడుతున్నాను.
బంతిపూలు అవి పూజకి వాడకూడదన్నారండి. లేదనుకోండి నేను ఎప్పుడు బంతిపూలు తెప్పించి బంతిపూలు మాలలాగా వేస్తాను. బంతిపూలు వాడకూడదని ఒకరు కామెంట్లో చెప్పారండి. ఇంకప్పటి నుంచి బంతిపూలు అయితే వాడట్లేదు. గులాబీ పూలు తెప్పించి గులాబీ పూలు పెడుతున్నాను. దేవుడు పటాలన్నీ పూలతో అలంకరించానండి. దేవుడి గుడి అనేది మాకు చాలా చిన్నదండి. ఒక చెక్కలాగా కొట్టు ఉంటుంది. ఇంకా దాని మీద నేను దేవుడు పటాలు పెట్టుకొని పూజ చేసుకుంటాను. దేవుడి గది కూడా మాకు వంటగదిలోనే ఉండిద్ది. ఎక్కువ శాతం అందరికీ వంటగదిలోనే పూజ గది ఉండిద్దండి. ఇంకా ప్రసాదంగా ఇదిగోండి పాయసం అను పేలపిండి. పేలపిండి అయితే బయటే తెప్పించానండి. పాయసం అయితే నేను చేశాను. పాయసం అంటే పాల తాలికలు. బూరెలు చేయంగా కొంచెం పిండి మిగిలిందండి. అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా చక్రాల గిద్దల్లో పాల తలకలాగా చేశాను. కొంచెం పిండే ఉంది, అందుకని చక్రాల గిద్దల్లో చేశాను. పేలపిండను నేను చేసిన పాల తలకలు ఉన్నాయి కదండి, ఆ రెండు ఇంక దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇంక ఇదిగోండి దీపారాధన చేస్తున్నాను. ఈ పండక్కి బూరెలు వండుకున్నా వండుకోకపోయినా తప్పనిసరిగా పేలపిండి చేసుకుంటారండి. జొన్న పేలాలు తీసుకొని మిక్సీకి వేసుకొని పేలపిండి చేసుకుంటారు. ఇప్పుడైతే మిక్సీలకి వేసుకుంటున్నారు, లేదనుకోండి షాపుల్లో తెచ్చుకుంటున్నారు. అప్పుడు మేము చిన్నపిల్లలు అప్పుడైతే మాత్రం షాపుల్లో తెచ్చుకోరండి, రోడ్లోనే మెత్తగా పిండిలాగా దంచుకునేవాళ్ళు. అసలు ఈ పండగను కూడా మేము పేలపిండి పండగ అనేవాళ్ళమండి. తొలి ఏకాదశి రోజు మాత్రం తప్పనిసరిగా పేలపిండి అనేది ఉండాల్సిందే. సింపుల్గా ఈ విధంగా పూజ చేసుకొని ఇంకా మనం దేవుడికి పూజ చేసిన తర్వాత మన కోరికలు కోరుకుంటా ఉంటాం కదండి. నేనైతే ముఖ్యంగా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటా ఉంటాను. కానీ అది ఎప్పుడు జరిగిద్దో కూడా తెలియట్లేదు. పిల్లలు బాగా చదువుకోవాలని, ఇంతకంటే మనం కోరుకునే కోరికలు ఏముంటాయండి.